ఈరోజు అధ్యక్ష, ఆలయాల్లో ఉన్న అర్చకులకి చేసే కైంకర్యాలకి నిధులను సమకూర్చడమే కాదు అధ్యక్ష, ఆలయాల పరిధిలో ఉన్నటువంటి అనేక మంది సర్వీస్దారులు ఉన్నారు అధ్యక్ష. అంటే అందులో నాయీ బ్రాహ్మణులు, చాలామంది ఇతర సర్వీసులు పనిచేసే వాళ్ళు ఉన్నారు అధ్యక్ష. వాళ్ళకి సరైనటువంటి ఆదాయ వ్యయాలు సరిగా లేవనే ఉద్దేశంతో అర్చకులకి పండితులకి ఏ విధంగా అయితే పెంచినామో కనీసం నాయీ బ్రాహ్మణులకు కూడా నెలవారీ కనీస వేతనం ఇప్పుడు ఎలా ఉంది అనేటువంటి లెక్క చూస్తే కనీసం 10,000 కూడా రాని పరిస్థితుల్లో వాళ్ళ జీవితాలు వాళ్ళ కుటుంబాలన్నీ అక్కడే పనిచేస్తున్నాయి. కనీసం 20,000 నుంచి 25,000 వరకు ఆదాయం సమకూర్చే విధంగా నాయీ బ్రాహ్మణుల యొక్క భత్యాలను మనం చూడాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దాని మీద పూర్తిగా ఇంకా నివేదికలు వస్తున్నాయి అధ్యక్ష. వాటన్నిటిని కూడా తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఒకవైపు ఉంటే ప్రధానమైన 7 ఆలయాలలో పనితీరు ఎప్పటికప్పుడు దాన్ని రియల్ టైం గవర్నెన్స్లో ప్రతిపాదించి దాన్ని పరీక్షిస్తున్నాం అధ్యక్ష. IVRS తీసుకుంటున్నాం, సేవలు ఎలా ఉన్నాయో అడుగుతున్నాం. ఇటీవల గౌరవ సాంకేతిక మంత్రి గారు పెట్టినటువంటి వాట్సాప్ గవర్నెన్స్లో కూడా ఈ ఆలయాలను తీసుకొచ్చి ఆలయాలకు సంబంధించినటువంటి దర్శనం సేవలు కానీ, వసతి, అలాగే పూజా కార్యక్రమాల సేవలు కూడా వాట్సాప్ గవర్నెన్స్లో భక్తులు తీసుకోవడానికి, ప్రజలకి చేరువ కావడానికి మరి ఈ యొక్క సిస్టమ్ను కూడా తీసుకోవడం జరిగింది అధ్యక్ష. వీటి ద్వారా ప్రసాదం కానీ, దర్శనం కానీ, సేవలు, వసతి, త్రాగునీరు, వాష్రూమ్ వంటి ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయా లేవా అని ప్రజల అభిప్రాయాలు తెలుసుకుని తగ్గట్టుగా దేవాదాయ శాఖ కూడా అప్డేట్ కావడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఆహ్లాదకరమైన వాతావరణం, ఈ పరిస్థితులు మరింత కావాలి అనే ఉద్దేశంతో ప్రభాత సమయంలో అంటే దేవతామూర్తులు మేలుకొల్పు నుంచి పవళింపు వరకు జరిగేటువంటి దేవాలయ కార్యక్రమాల్లో ముందే నేను చెప్పిన విధంగా ఓంకార నాదాలు వినిపిస్తున్నాయి. శృంగేరి పీఠాధిపతులు, కంచి పీఠాధిపతులు, ఇతర అనేక మంది పెద్దలు, స్వామీజీలు వాళ్ళ యొక్క ఆలోచనలతో రాష్ట్రంలో దేవాదాయ శాఖని మరింత జనబాహుళ్యంలోకి, సమాజంలో మరింత పరివర్తన తీసుకొచ్చి మంచి దిశగా నడిచేదానికి, భావితరాలకి ఒక మంచిని మార్గాన్ని ఈ దైవత్వంలో నుంచి చూపించడానికి ఒక ప్రయత్నం అయితే ప్రారంభించాం. 5 సంవత్సరాల గతంలో నుంచి భవిష్యత్తులోకి ఒక మంచి మార్గాన్ని ఎన్నుకొని ముందుకు నడుస్తున్నాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష, పోయిన దఫా ఇప్పుడే అనేక మంది మిత్రులు ఇచ్చారు నాకు, శాసనసభ్యులు, CGF కామన్ గుడ్ ఫండ్ పునర్నిర్మాణానికి నిధులు కావాలని, ధూపదీప నైవేద్యాలు మా ఆలయాలకు కూడా కావాలని అన్నీ కూడా పరిశీలిస్తున్నాను అధ్యక్ష. 5 సంవత్సరాలు ధూపదీప నైవేద్యాలు ఏమయ్యాయో అసలు అడిగిన వాళ్ళు లేరు, చేసిన వాళ్ళు లేరు. కామన్ గుడ్ ఫండ్ కమిటీ నుంచి మంజూరులు ఇచ్చారు కానీ నిధులు ఇవ్వడం మర్చిపోయి దేవాలయాలు కనీసం ప్రారంభమైనా చేశారా లేదా కూడా పరిశీలన చేసిన పరిస్థితి లేదు అధ్యక్ష. ఇవాళ అటువంటి పరిస్థితుల నుంచి ధార్మిక పరిషత్ ద్వారా దేవాదాయ శాఖ నుంచి నిధులు సమకూర్చుకొని ఇవాళ అన్ని పునర్నిర్మాణాలకు కావాల్సిన నిధుల్ని ఇప్పటికే దాదాపు 110 కోట్ల రూపాయలతో 78-79 ఆలయాల్ని పునర్నిర్మాణం చేయడానికి సోదర శాసనసభ్యులు అడిగినటువంటి వాళ్ళ ప్రాధాన్యతలను బట్టి మంజూరు చేసి లేఖలు కూడా వాళ్ళకి ఇచ్చి నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది.